హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లీలా బై ఫ్యాషన్ కలెక్షన్స్. ఈరోజు మనము ఆల్రెడీ నెక్కి డిజైన్ వచ్చిన బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది వీడియో అండి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే మనము లైనింగ్ని కట్ చేసుకొని ఉంటాం కదా, ఆ పార్ట్స్ అన్నీ సపరేట్గా డివైడ్ చేసేసుకోవాలన్నమాట. అక్కడ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నాం కదా, మనము హ్యాండ్స్ కట్ చేసేసుకొని ఏ పార్ట్కి ఆ పార్ట్ డివైడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు బ్యాక్ నెక్ అన్నమాట. నెక్ కూడా మనము ఇక్కడ మనం డిజైన్కి అప్పు బ్యాక్ అంటే ఫ్రంట్ మనకి అటు సైడ్ ఇటు సైడు కరెక్ట్గా పెట్టేసుకొని లైనింగ్ని అయితే కట్ చేసేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగానే మీరు కట్ చేయండి. సేమ్ మగ్గం వర్క్ బ్లౌజులు అయినా కూడా ఇదే విధంగా కట్ చేసేసుకోవాలండి. మీరు కట్ చేసుకునేటప్పుడు 1/2 ఇంచ్ ఒక లేయర్ ఎక్కువగా పెట్టేసి క్లాత్ని అయితే కట్ చేసుకోండి. ఎందుకంటే మనము కట్టింగ్లో చేసేటప్పుడు కొంచెం కుట్లు వేసేటప్పుడు కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది కదా, ఎక్కువ వచ్చినా నో ప్రాబ్లం, కానీ తక్కువ వచ్చింది అంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు కట్ చేసేటప్పుడే కొంచెం ఎక్కువగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కూడా సేమ్ టు సేమ్ చుట్టూ కార్నర్స్కి ఒక 1 ఇంచ్ మందం పెట్టేసుకొని క్లాత్ని రిమైనింగ్ కట్ చేసుకుంటే మీకైతే ఈజీగా ఉంటుందన్నమాట. ఇన్ కేస్ కొంచెం క్లాత్ సరిపోకపోయినా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎటో ఒక సైడు. సో ఈ విధంగా అన్ని పార్ట్స్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టీస్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనము ఏ విధంగా ఈ వీడియోలో నెక్ లోడింగ్ అనేది చెప్పడం జరిగిందండి, చూపించడం జరిగింది. అంటే మనకి హెమ్మింగ్తో పని లేకుండా నెక్ లోడింగ్ చేసేసుకోవచ్చు అనమాట. సో మీరు కూడా ఇదే విధంగానే ప్రాసెస్ ఫాలో అవ్వండి, ఈజీగా కుట్టుకోవచ్చు. మనకి ఆల్రెడీ వర్క్ వచ్చిన బ్లౌజెస్కి నెక్ కొంచెం వెడల్పు ఎక్కువగా వస్తుంది కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే పైన 2 ఇంచెస్ కిందికి రాను లేయర్స్ తగ్గించుకుంటూ 1 ఇంచుకి వచ్చేసి కుట్టేసేసుకోవాలి. నేను అక్కడ మీకు చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు మనము ఖర్చు పెట్టేసుకొని సెంటర్ పాయింట్కి, మిడిల్ పార్ట్కి, లైనింగ్కి, బ్లౌజ్ పీస్కి ఆ ఖర్చు పెట్టుకున్న దగ్గర నుంచి స్ట్రైట్గా కింది మీదకి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. అది ఎందుకు వేసుకోవాలి అంటే మనకి క్లాత్ అనేది జారిపోకుండా, పక్కకి జరగకుండా, నెక్ షేప్ అనేది చెడిపోకుండా మంచిగా రావడానికి మనము స్ట్రైట్గా కుట్టు అనేది వేసేసుకోవాలన్నమాట. కింద మీదకి మీరైతే ఒక కుట్టు వేసేసుకోండి. ఇలా వేయడం వల్ల మనము బ్లౌజు నెక్ డీప్ అనేది కరెక్ట్గా వస్తుంది, అలాగే మనకి చెడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మనము మామూలుగా మెజర్మెంట్ తీసుకుంటాం కదా, నెక్ ఎంత కావాలి అనేది, దాన్ని బట్టి ఆది బ్లౌజ్ని తీసుకొని మనం నెక్ని అయితే రౌండ్ చేసుకుంటాము. ఇప్పుడు ఆది బ్లౌజ్ హెల్ప్తో మనం నెక్ని అయితే రౌండ్ తీసుకోవాలి. మనం పైన ఎంత అయితే పెడతామో కింద నెక్ వెడల్పు దగ్గర మనము 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఇన్ కేస్ పైన 2 ఇంచెస్ ఉందనుకోండి, కింద 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి. పైన 2.5 ఇంచెస్ ఉంటే కింద 3 ఇంచెస్ పెట్టుకోవాలి. అదేవిధంగా మీరైతే మార్క్ వేసేసుకొని ఆ రౌండ్ అయితే గీసేసుకోవాలన్నమాట. దీన్ని బోత్ సైడ్ మనకి ఫ్రంట్ సైడ్ అటు ఇటు 2 భుజాల సైడు వచ్చేలాగా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత దాని మీద ఈజీగా మనం ఫస్ట్ స్టిచ్ అనేది చేసుకోవాలి. మీరు అక్కడ క్లాత్ని బాగా గమనించండి. నేను సీదా మీద అంటే మంచి పార్ట్ మీద లైనింగ్ అనేది పెట్టాను అనమాట. మనం మంచి పార్ట్ మీద లైనింగ్ పెట్టేసి స్టిచ్ చేసామనుకోండి, దాన్ని ఉల్టా చేసినప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అది నార్మల్గా వచ్చేస్తుంది. ఉల్టాలోకి లైనింగ్ వెళ్ళిపోతుంది, సీదా పార్ట్ మనకి నీట్గా కనిపిస్తుంది ఫినిషింగ్ అనేది. సో స్టిచ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే క్యాన్వాస్తో స్టిచ్ చేసినా, నార్మల్గా స్టిచ్ చేసినా మీరైతే సీదా మీద లైనింగ్ పెట్టేసి స్టిచ్ చేసుకుంటే పర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఉంటుంది. అలాగే ఫినిషింగ్ కూడా చాలా చాలా నీట్గా వస్తుంది. మనం ఇప్పుడు నెక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు లోపల పార్ట్ని, ఎక్స్ట్రా పార్ట్ని అయితే తీసేసుకొని రిమూవ్ చేసేసుకొని దాన్ని మనం చుట్టూ రౌండ్గా ఖర్చులు అనేవి పెట్టుకోవాలన్నమాట. ఆ ఖర్చులు ఎందుకు పెట్టుకుంటాము అంటే మనకి షేప్ అవుట్ కాకుండా నెక్ అంటే మనం ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తుంటామో అదే విధంగా షేప్ అవుట్ కాకుండా మనకి లుక్ అనేది నీట్గా ఫినిషింగ్ చాలా మంచిగా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తాము, లైనింగ్ క్లాత్ని సీదా మీదకి
తిప్పేసుకుంటాము. చూసారా మనకి అక్కడ లైనింగ్ అయితే కనిపించింది కదా. ఇప్పుడు మనము లూజ్ కుట్టుని కార్నర్స్కి వేసేసుకోవాలి. ఆ లూజ్ కుట్టు కార్నర్కి వేసేసుకున్నాం అనుకోండి, మనకి ఇంకా హెమ్మింగ్ చేసుకోకుండా అక్కర్లేదనమాట. ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. మనం ఇంకా ఎంచక్క నాట్లు వేసేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనము మీకు ఫైనల్గా లుక్ కూడా చూపిస్తాను నేను ఏ విధంగా ఉంది అనేది. సో క్లాత్ జారిపోకుండా ఈక్వల్గా అన్ని కార్నర్స్కి క్లాత్ని నేను ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తున్నానో అదే విధంగా క్లాత్ని అయితే ఫోల్డ్ చేసేసి మీరు స్టిచ్ చేసేసుకోండి. పర్ఫెక్ట్గా బ్యాక్ నెక్ లోడింగ్ అయితే చేసేసుకోవచ్చు. చాలా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా కనుక మీరు స్టిచ్ చేసుకున్నారంటే మనకి ఆల్మోస్ట్ ఇంకా బ్యాక్ పార్ట్కి హెమ్మింగ్ కూడా అవసరం లేదనమాట. నెక్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మనకి ఎన్ని రకాల బ్లౌజెస్కి అయినా సరే మనము ఏ టైప్ డిజైన్ అయినా సరే ఈ విధంగా లోడింగ్ చేసేసుకోవచ్చు. క్యాన్వాష్ ఉంటే ఇంకా నీట్గా వస్తుంది పర్ఫార్మెన్స్ అనేది, లుక్ అనేది. సో క్యాన్వాస్ పెట్టి కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు మీరు. ఆల్మోస్ట్ మనకి డన్ అనమాట. కార్నర్కి పాదం మందం మీద స్టిచ్ చేసేసుకోండి. బుగ్గ అనేది రాకుండా, అంటే కొన్నిసార్లు క్లాత్ అనేది పట్టేస్తుంది కదా, అలా పట్టేయకుండా నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటే మనకు రెడీ అయిపోతుంది. సో మనం ఎక్స్ట్రాస్ అనేది తీసేసుకోవాలి. ఇదో చూసారా లుక్ అనేది చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.